హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నిన్నటి ఎపిసోడ్ అయితే చూసాం కదా, వీకెండ్ ఎపిసోడ్. సో యాక్చువల్గా మనం వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తుంటాం కదా. మోస్ట్లీ సాటర్డే ఎపిసోడ్ కోసం అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసాం. కానీ ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా నాగార్జున గారు అయితే నాకు ప్రాపర్ జడ్జ్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడాల్సిన పాయింట్స్ అసలు మాట్లాడలేదు అని అయితే అనిపించింది. ఎవరి గురించి అయితే మాట్లాడాలో వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎస్పెషల్లీ మన కన్నడ బ్యాచ్, స్టార్మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అసలే మాట్లాడలేదు. ఇంకా పైగా వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి సండే ఈజ్ అ ఫన్ డే అని అన్నారు. సండే ఈజ్ ఆల్సో పే డే కూడా. అంటే మనకి ముందులాగా ప్రైజ్ మనీ అనేది ముందే డిసైడ్ అయ్యి ఉండదు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. హౌస్ మేట్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి నంబర్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంటుంది, అంటే పే అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇట్ కెన్ బి ఎనీథింగ్. వీళ్ళు ఆడే ఆటని, వీళ్ళు చేసే మిస్టేక్స్ని ఆటకి పెంచాలా లేకపోతే మిస్టేక్స్కి తగ్గించాలా అనేది వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది అనమాట కంప్లీట్లీ. సో ఈ వీక్ అయితే మన నాగార్జున సార్ వీళ్ళ పర్ఫార్మెన్స్కి ప్రైజ్ మనీ వచ్చేసి 5 lakhs అనౌన్స్ చేశారు. అండ్ బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళు చేసిన మిస్టేక్స్, దీంట్లో కూడా కొన్ని క్రైటీరియా ఉంటుంది కదా, బిగ్ బాస్ ప్రైజ్ మనీకి కూడా కొంచెం క్రైటీరియా ఉందన్నమాట. సో అదేంటంటే వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినందుకు, మైక్స్ వేసుకున్నందుకు, ఇంకా డే టైంలో నిద్రపోతున్నందుకు, అట్ ద సేమ్ టైం హిందీ సాంగ్స్ పాడడం. ఓ అమ్మ, ఇది తెలుగు షోరా నాయన, ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లో మాట్లాడతాడేంది, ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప లేకపోతే తెలుగు మాట్లాడడం రాదా? అట్లాంటప్పుడు తెలుగు షోకి ఎందుకు వచ్చారు? నాకు అందరికంటే ఇంకా వీళ్ళు బెటర్ అనిపిస్తుంది. ఎవరు? ప్రేరణ బెటర్ అనిపించింది. అట్లీస్ట్ తను మ్యాక్సిమం తెలుగులో మాట్లాడడానికన్నా ట్రై చేస్తుంది, కానీ మిగతా హౌస్ మేట్స్ మాత్రం మొత్తం ఇంగ్లీష్ దీనే పుట్టినట్టు చేస్తున్నారు అనమాట. తెలుగు షోకి వచ్చి ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ఇంకా నబ్బీలు కూడా బెటర్ అనిపించింది. ఎందుకనంటే తను హిందీలో మాట్లాడుతుంటే, వద్దురా నాయన, నన్ను చూసి ప్రతి ఒక్కరు హిందీ మాట్లాడతారు ఏంటి, నా దగ్గరకు వచ్చి తెలుగులో మాట్లాడండి అన్నారు. సో మదర్ టంగ్ కానీ వాళ్ళైనా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, కానీ మన వాళ్ళు మాత్రము తెగ ఇంగ్లీష్లో వాగేస్తున్నారు అనమాట. సో అది. సో ఫైనల్గా వీళ్ళు చేసిన మిస్టేక్స్కి ప్రైజ్ మనీ అయితే 2 lakhs తగ్గించారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి ఇచ్చిన ప్రైజ్ మనీ వచ్చేసి 3 lakhs అనమాట. సో ఈ 3 lakhs కూడా పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇది కంప్లీట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఆడే ఆట మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క హౌస్ మేట్ కూడా వాళ్ళ యొక్క ఆటని దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రైజ్ మనీని దృష్టిలో పెట్టుకొని ఆడితే బాగుంటుంది. ఎందుకనంటే ఇది ఒక్కరి వల్ల మాత్రమే కాదు, ఇంట్లో ఉండే ప్రతి అందరి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ప్రైజ్ మనీ. ఇప్పుడు ఒక్కడు మిస్టేక్ చేసినా కూడా ఈ ప్రైజ్ మనీ ఎఫెక్ట్ అవుతుందంటే అందరికీ ఎఫెక్ట్ అయినట్టే కదా. అంటే ఒకరు చేసే మిస్టేక్కి ఓవరాల్ హౌస్ ఎఫెక్ట్ అవుతున్నట్టు అనమాట. సో హౌస్ మేట్స్ అయితే ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మైండ్లో పెట్టుకొని గేమ్ ఆడుకుంటే బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద టాస్క్, సినిమా పేర్లు చెప్పమని ఒక టాస్క్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మన బాయ్స్ అండ్ గర్ల్స్ని 2 separate టీమ్స్గా డివైడ్ చేసినారు. మన బాయ్స్ కొంచెం బెటర్ అనిపించింది, అట్లీస్ట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, సినిమా పేర్లు చెప్పగలుగుతున్నారు. కానీ ఈ అమ్మాయిలు మాత్రము చిరంజీవి గారి సినిమాలు తెలియదంటే నాకైతే షాకింగ్ అనిపించింది. 150 సినిమాలు చేసిన చిరంజీవి గారి సినిమాలు ఒక 2 కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. ఏ సినిమా చెప్పిందంటే గ్రీకు వీరుడు అంట. మన సీతు వచ్చేసి గ్రీకు వీరుడు చెప్పింది. నాగార్జున ఉన్నాడు కదా, నాగార్జున పేరు చెప్తే మేబీ అట్లా కొంచెం ఏదైనా తన మీద కంటెంట్ ఫోకస్ అవుతుంది అనుకుందో మరి, లేకపోతే ఏంటో నాకు తెలియదు. కానీ చిరంజీవి మూవీస్ అడిగితే గ్రీకు వీరుడు చెప్పింది. హార్డ్లీ 2 చెప్పింది అనుకుంటా తను, అంతే. ఇంకా 3rd మూవీ కూడా చెప్పలేకపోయింది. 150 సినిమా, అట్లీస్ట్ ఖైదీ 150 చెప్పినా అయిపోతుండే కదా. ఆ మూవీ నేమ్ కూడా చెప్పలేకపోయింది అనమాట సీతు. సో అలానే చాలామంది అసలు మూవీ నేమ్స్ చెప్పలేకపోయినారు. అంతో కొంత కొద్దిగా బాయ్స్ బెటర్, బాగానే చెప్పారు. అట్లీస్ట్ ఒక 5 to 6 అయినా ట్రై చేసినారు వాళ్ళు. సో ఈ గేమ్లో వచ్చేసి బాయ్స్ విన్ అయినారు.